హాయ్ ఆల్. నాగుల చవితి రోజు మనం పెట్టే మెయిన్ ప్రసాదాలు చలివిడి చిమిలి కదండి. వాటిని ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా కొలతలతో పాటు చూపిస్తానండి. ఫస్ట్ ఏంటంటే దీనికి రైస్ ఫ్లోర్ తీసుకోవాలన్నమాట. ఈ రైస్ ఫ్లోర్ ఏంటంటే బియ్యాన్ని నానబెట్టుకొని మళ్ళీ వాటిని ఆరబెట్టి పౌడర్ చేసుకొని అలా కూడా మేక్ చేసుకోవచ్చు, లేదంటే పొడిపిండితో కూడా మేక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను పొడిపిండే తీసుకున్నాను. దీనికి మెజర్మెంట్స్ ఏంటంటే 1 కప్పు రైస్ ఫ్లోర్కి 1/2 కప్పు బెల్లం అండి. ఈ బెల్లానికి బదులు మీరు షుగర్ కూడా తీసుకోవచ్చు. మీ దగ్గర బెల్లం పౌడరు అవైలబుల్గా ఉంటే ఓకే అండి, లేదంటే బెల్లాన్ని మిక్సీ పట్టుకొని లేదా మెత్తగా చెదగొట్టుకొని అయినా యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఇందులో ఇలాచీ పౌడర్ యాడ్ చేయాలండి. 1 స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. దీనిని మనం ప్రెస్ చేస్తే ఉండలా అవ్వాలండి, ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇంకా కన్సిస్టెన్సీ వచ్చింది అన్నప్పుడు ఏంటంటే గీ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ 1.5 స్పూన్ గీ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత దీన్ని రౌండ్గా బాల్లా చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి గీ యాడ్ చేసిన తర్వాత చూసుకుంటే కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉందండి. దీన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తూ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. రైస్ ఫ్లోర్ యాడ్ చేసి అడ్జస్ట్ చేసిన తర్వాత నాకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసిందండి. దీన్ని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా మనకి చలిమిడి రెడీ అయిపోయినట్టే అండి. తర్వాత ఏంటంటే చిమ్మిలి ప్రిపరేషన్ ఎలాగో చెప్తాను. దీనికి ఏంటంటే నాగుల చవితి రోజు బ్లాక్ నువ్వులు ఉంటాయి కదా, నువ్వులు అంటారు, వాటిని యూస్ చేస్తే మంచిదండి. నాకు ఇక్కడ అవి దొరకలేదన్నమాట, అందువల్ల నేను వైట్ నువ్వులు యూస్ చేశాను. ఈ నువ్వుల్ని మనం మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. తర్వాత బెల్లాన్ని కూడా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని మిక్స్ చేసేయాలండి. మనం ఉండ చుడుతుంటే మనకి ఆయిల్ బయటకు రావాలన్నమాట. అలా వచ్చినట్లయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. దీనికి మెజర్మెంట్స్ ఏంటంటే 1 కప్ ఆఫ్ సెసమీ సీడ్స్కి 1/2 కప్ జాగరీ అండి. దీనిని బాగా మిక్స్ చేసుకొని ఉండలు చేసేసుకోవడమే అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అలాగే వెళ్ళే ముందు గంట కొట్టేయండి.